morning 3 more rape cases of minor children. ఇది కేవలం రాజకీయ స్వలాభంతో మేము మీ దృష్టికి తీసుకురావటం అనేది కాదు. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇవి నేను చెప్పే అంకెలు కాదు. ఇది వచ్చింది నేషనల్ క్రైమ్ రిపోర్ట్ నుంచి. సో మీరు ఇది గమనించండి. 56 infants were raped in Telangana and AP in 2015. Infants అంటే 10 సంవత్సరాల కింద, 2 సంవత్సరాల కింద పిల్లలు ఇన్ఫెంట్స్. ఓకే, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 50% of the 418 victims in rape cases reported in the year 2017 in 12 districts of Telangana belong to scheduled castes and tribes. దళితులపైన అత్యాచారాలను మేము ఊరికే అంటలేదు, ఉన్న ఫ్యాక్ట్స్ మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాము. ఇది కండక్టెడ్ బై షెడ్యూల్ కాస్ట్ అండ్ ట్రైబ్స్, కండక్టెడ్ బై 2 పోలీస్ ఆఫీసర్స్. వాళ్ళ రిపోర్ట్ మేము చెప్పేట్టుగా పోలీస్ సిబ్బందులు వాళ్ళంతకు వాళ్ళు స్టడీ చేసిన రిపోర్ట్స్ పైన ఇవి సంఖ్యలు. షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళ పైన చేసిన దాళ్ళు పిల్లలు. ఆ తర్వాత 1507 కేసెస్ ఇన్ 2018, అలాగే 2019 కి 1690 కేసెస్ కి పెరిగింది. ఇవి కాంగ్రెస్ పార్టీ కానీ రేణుకా చౌదరి కానీ చెప్పే సంఖ్యలు కాదు. ఇవన్నీ పబ్లిక్ డాక్యుమెంటేషన్ అండ్ పబ్లిక్ స్టాటిస్టిక్స్ మీ దృష్టికి తీసుకొస్తున్నాం. టోటల్ క్రైమ్ రిపోర్టెడ్ ఇన్ తెలంగాణ 2021, 382 are rape cases, 2567 POCSO cases. ఇది బంగారు తెలంగాణ. ఇది కోట్ల రూపాయలు ఇచ్చి ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లు మెయిన్ ఛానల్స్ లో ఇస్తున్నారే. ఐ వాంట్ రెస్పాన్స్ ఫ్రమ్ ముఖ్యమంత్రి గారు. ఇస్ దిస్ ద బంగారు తెలంగాణ? ఎక్కడ పసిపిల్లలు కూడా సేఫ్ గా లేరు, ఆడవాళ్ళు అంతకంటే లేరు. 2020లో 1934 కేసెస్ రిజిస్టర్ అయినాయి. అంటే కాని కేసులు ఎన్ని వేలల్లో ఉన్నాయో మీకు తెలవదు, మీరు కనీసం ఒక అందాజా వేయలేరు. ఈ 2832 కేసెస్ రిజిస్టర్డ్ డ్యూరింగ్ ద కరెంట్ ఇయర్ 2021 ఇన్ తెలంగాణ. 21-22 ఇన్ని కేసులు ఇవి రిజిస్టర్ అయినారు. How many are convicted అనేది నేను అడుగుతున్నాను. ఎందుకు ఇన్ని నేరాలు ఇట్లా పెరుగుతున్నాయి? ఈ నేరస్తుల్లో ఎంతమంది టిఆర్ఎస్ సిబ్బందులకి సంబంధించిన వాళ్ళు, ఎంతమంది ఇవాళ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో జరిగిన కేసు దాంట్లో అధికార బృందాల్లో ఉన్న వాళ్ళకి సంబంధాలు కాబట్టి ఇంత తపన పడి ఇది కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈ స్టాటిస్టిక్స్ మీరు చూసుకుంటే ఇది గర్వపడే స్టాటిస్టిక్స్ కాదు. నేను ఇవాళ కేవలం నేను ఒకరిని నిందించేదానికి కాదు, ఒక కాంగ్రెస్ లీడర్గా కూడా కాదు, ఒక తల్లిగా, ఒక మహిళగా ఈ స్టేట్ లో మనం ఒక సిటిజన్ గా సిగ్గుపడాల్సిన అవసరం వస్తూ ఉంది అనేది మీ అందరి ద్వారా నేను తెలవపరుస్తున్నాను. ఇన్ని వేల కేసుల్లో మహా అయితే కష్టంగా 46 కేసులు కన్విక్ట్ అయింది. ఓన్లీ 46. వాట్ ఈస్ ద సెక్యూరిటీ దట్ యు ఆర్ గివింగ్ ద సిటిజన్ బంగారు తెలంగాణ? నేను అడుగుతా ఉండే ప్రశ్న ఇది. ఈ జూబ్లీ హిల్స్ కేసులో మీరు గమనిస్తే అక్కడ కాక ఇవాళ 3 కేసులు మైనర్ గర్ల్స్ కి ఇట్లా అయినప్పుడు హౌ ఆర్ వి గోయింగ్ టు గెట్ జస్టిస్ టు ద రేప్ విక్టిమ్స్? I am very happy to note that action has been taken against Advocate Raghunandan Rao. ఎందుకంటే చట్టాలు అమలు చేసి బాధించే వాళ్లే నేరస్తులై ఒక అమ్మాయి ఐడెంటిటీని మీరు యు వాంట్ టు ప్రొజెక్ట్ ఇన్ అ డెరిగేటరీ వే. ఇట్ ఈస్ మోర్ దెన్ డిస్గస్టింగ్. నువ్వు కూడా నేరస్తుడు, అది రుజువైంది. అదేవిధంగా పోలీసు సిబ్బందులు, నేను అడిగేది కొన్ని సవాళ్ళు మీరు ఎవరు కూడా అడగలేదు త్రూ మీడియా. ఈ 5 పిల్లలు ఒక వెహికల్ లో వాళ్ళు ఉన్నారు, అమ్మాయితో ఆ వీడియోలు ఆయన చూపించారు రఘునందన్ రావు గారు.
మరి రెండో బండి నడిపింది ఎవరు? రెండో వెహికల్లో ఏదైతే మాయమైపోయిందో ఇన్నోవా, ఎక్కడైతే దట్ వాజ్ ద క్రైమ్ సీన్, ఈ వెహికల్ ని ఎవరు తీసుకొచ్చారు? ఆ బండిలో ఎంతమంది ఉన్నారు? ఆ బండిలో ఈ నేరం జరుగుతూ ఉంటే ఈ బండి వాళ్ళు మాత్రమేనా, ఆ బండిలో వాళ్ళు కూడా పాల్గొన్నారా? రెండవది, ఈ వెహికల్ 5 రోజులు 6 రోజులు ఎక్కడో ఉండిపోయింది. దాంట్లో ఫోరెన్సిక్ ఎవిడెన్స్ జెన్యూన్ అనేది మీకు ఎట్లా తెలుసు? ఆ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అంతా దాంట్లో తుడిచివేశారు, పైన లేబుల్స్ కూడా తీసేశారు. కారు రిజిస్ట్రేషన్ ఎవరి పేరులో ఉందో అనేది వాళ్ళకి తెలియదు. మర్సిడీస్ బెంజ్ కారు ఒక ఆయన భార్య పేరు, నేను చెప్తా, పోలీసులు పాపం తెలియదు కాబట్టి ఐ వాంట్ టు హెల్ప్ దెమ్. సో అది ఒక మహిళా పేరు, ఆయన భర్త ఆయన భార్య పేరు మీద చాలా ప్రేమగా ఈ మర్సిడీస్ బెంజ్ ఆ పేరు పెట్టారు. నేను యాజ్ అ ఫెలో, యాజ్ అ తోటి మహిళ, ఐ డోంట్ వాంట్ టు టేక్ హర్ నేమ్ ఇన్ పబ్లిక్. ఆమెకి ఇబ్బంది పెట్టినట్టు ఆడవాళ్ళని ఎప్పుడు మామూలుగానే వాడుకుంటారు. సో దిస్ కార్ ఇస్ రిజిస్టర్డ్ ఇన్ దట్ లేడీస్ నేమ్. అండ్ ఇన్నోవా కార్ ఇంతవరకు వాళ్ళకి తెలియదా, తెలుసుకోలేదా? పోలీసులకు మేము నేర్పించాలా? ఓకే, మీరు పక్కన జరగండి, విల్ డూ ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ దిస్ కేస్ అండ్ విల్ సీ. నేను అడిగేది మీరు చేసే న్యాయంకి ఇన్ని లోపాలు ఉన్నాయి. హోమ్ మినిస్టర్ పక్కకు జరగాలి. ఆయన మీద నేను వ్యక్తిగా నేనేం దూషించడం లేదు. యాజ్ అ హోమ్ మినిస్టర్ మీ పొజిషన్ లో, పవర్ లో ఉండి హౌ డు యూ ఎక్స్పెక్ట్ క్లీన్ ఇన్వెస్టిగేషన్ టు హ్యాపన్? ఇక్కడే కాదు, ఖమ్మం జిల్లాలో కూడా పువ్వాడ అజయ్ అనే నేరస్తుడు ఆడ ఆత్మహత్య చేసుకొని, బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకొని పోలీస్ స్టేషన్ లో చనిపోతూ, నన్ను పువ్వాడ అజయ్ నన్ను మీద అక్రమ కేసులు పెట్టి నన్ను వేధించారు, బాధించారు అని చెప్పి ఆయన చెప్పి నేను ఆత్మహత్య అందుకే చేసుకుంటున్నానని చెప్తే ఇంతవరకు ఒక్క పోలీస్ సిబ్బందిని సస్పెండ్ కూడా చేయలేదు. అంటే డైయింగ్ డిక్లరేషన్ కూడా తెలంగాణలో ఇప్పుడు వర్తించదన్నమాట. NCPCR లో బీజేపీ ఎమ్మెల్యే మీద ఎక్స్పోజింగ్ ఆఫ్ మైనర్ గర్ల్ పెట్టిన ఈ కేసెస్ బీయింగ్ రిజిస్టర్డ్ విత్ NCPCR. ఈ విధంగా మేము రోజు చర్య తీసుకుంటూ టిల్ దిస్ కేస్ రీచెస్ న్యాచురల్ జస్టిస్ అండ్ కరెక్ట్ కన్క్లూజన్ మేము వదిలేది లేదు. దానికి తోడు ఇవాళ 3 ముగ్గురు మైనర్ పిల్లల పైన మళ్ళీ ఇదే పట్టే. ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉంటూ స్టేట్ లో, సిటీలో, ఫామ్ లో కూర్చొని ముచ్చటకైనా నోరు మెదపరా? ఒక్క మాట, ఒక అష్యూరెన్స్, వన్ యాక్షన్, నువ్వు చేసింది నిజమో కాదు అనేది యూ విల్ నాట్ టెల్, యూ విల్ నాట్ మెన్షన్. నేను ఇన్ని కబుర్లు చెప్తాను ఊర్లలోనే కూర్చొని, నేను ధర్నీ సర్దేస్తాను, కేసీఆర్ ఆయన చెప్తే ఆయన వాళ్ళ మాట తప్పడు, మెడకైతే కొట్టుకుంటాను, ఏమేమో డైలాగులు చెప్తారు. దీంట్లో కనీసం నోరు మెదపరా? ఇంతవరకు మీరు ఈ కేసును మేము భరోసా టీంకి తీసుకెళ్ళాము, భరోసా టీం చేసింది. వాట్ ఈస్ షీ టీమ్ డూయింగ్? వేర్ ఇస్ ద షీ టీమ్ ఈ స్టేట్ లో? జంట నగరాల్లో షీ టీమ్ ఎంత అలర్ట్ గా ఉంది? వై వీఆర్ నాట్ ఏబుల్ టు యాంటిసిపేట్ అండ్ ప్రివెంట్ దీస్ క్రైమ్స్? మీకు మెయిన్ ఏరియాస్ లో ఎక్కడుందని మీరు డీకాయ్ పెట్టలేదా? షీల్లో డీకాయ్స్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు కదా. నేను చేశాను గతంలో, నేను యూనివర్సిటీ సైడ్ ఉండేదాన్ని. అప్పుడు నేను పోలీసులు చెప్పి ఈవినింగ్ చైన్ స్నాచింగ్ న్యూసెన్స్ జరుగుతా ఉంది, మేము కూడా కోఆపరేట్ చేస్తాం మీరు రండి అంటే ఆ రోజుల్లో పోలీసులు ఉన్నారు. మేము లేడీ డీకాయ్ కానిస్టేబుల్స్ డీకాయ్స్ పెట్టి వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసుకుపోయాం. చెట్లంకాలు దాకా మీరు యాంటిసిపేటెడ్ అండ్ మీరు పార్టిసిపేటెడ్ అని పేరు హీ, ఇంకెవడో హీ, మొనగాడు హీ, ఇవన్నీ వీళ్ళందరూ ఉండి రిజల్ట్స్ ఉన్నాయి. ఏంటిది? ఆడపిల్లని గడప దాన్ని బయటికి పంపితే రాత్రికి పిల్ల తిరిగి వస్తుందా, శవం తిరిగి వస్తుందా, రేపై వస్తుందా అని చెప్పే పరిస్థితి లేని కండిషన్. అండ్ చీఫ్ మినిస్టర్ విల్ నాట్ టాక్, హీ కెనాట్ టాక్.
ఏంటండి ఇది? అది ఆ అబ్బాయి గారు అయితే ఐటీ పీటీ ఓ డాలోస్ ఇన్ని కోట్లు ఎవరు వస్తారండి ఈ రాష్ట్రానికి? ఇఫ్ యూఆర్ నోన్ యాజ్ ద రియల్ క్యాపిటల్. సిగ్గుచేటు. ఒక తెలంగాణ నివాసిగా నేను బాధపడుతున్నాను. దీంట్లో నేను రాజకీయాలు రాయటం. బట్ ప్లీజ్, ఈ గవర్నమెంట్ నిద్ర లేస్తే కానీ లేదు, దున్నపోతమైన మానబడినట్టు ఇంత చర్య, ఇంత నాన్సెన్స్ జరుగుతూ ఉంటే నో యాక్షన్, నో రియాక్షన్. ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళదలుచుకున్నారు? ఏం చేయదలుచుకున్నారు? ఈ సమస్యలు రేపులు ఇటు జరుగుతూ ఉంటారు. ధరణి పోటల పైన కాల్చుకోవటాలు, పెంచుకోవటాలు, ఇష్టానుసారం క్రైమ్ అంచెలంచెలుగా పెరిగిపోతారు. ద క్రైమ్ రేట్ ఇస్ హిడియస్. ఇన్ని కోట్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ప్రైమ్ టైమ్ ఛానల్స్ పైన ఒక ఫిక్షన్ స్టోరీ, పిల్లలకు మేము కథలు చెప్పేవాళ్ళం, ఆ విధంగా కథలు చెప్తున్నారు. ఎంత బంగారంగా ఉందో, ఎంత ఇదిగా ఉందో ఇక్కడ రాష్ట్రంలో. నన్ ఆఫ్ ఇట్ ఇస్ ట్రూ, నన్ ఆఫ్ ఇట్ ఇస్ ట్రూ. కాబట్టి మేము రెసిడెంట్స్ ఆఫ్ తెలంగాణగా మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. వీఆర్ ఒబ్జెక్టింగ్ టు దిస్ ఫాల్స్ అడ్వర్టైజింగ్. అసలు అడ్వర్టైజింగ్ బోర్డు కూడా కంప్లైంట్ ఇస్తాం. ప్రోడక్ట్ డస్ నాట్ మ్యాచ్ అడ్వర్టైజింగ్ అంటే చర్య తీసుకోవచ్చు. కాబట్టి తెలంగాణ వాట్ హీఈస్ ప్రొజెక్టింగ్ అండ్ అడ్వర్టైజింగ్ డస్ నాట్ మ్యాచ్ ద ప్రోడక్ట్. అది లేదు బయట పరిస్థితి. కాబట్టి we will report to them also that they should take action on the government like this. False promises and false advertisement చేసి మాకు ఏదో ఆశలు కలిగించి బ్రహ్మాండంగా అవన్నీ చూస్తే నిజమైన ఎక్కడ ఉంటున్నాం మనమని మాకే అనుమానం వచ్చింది. ఆ టీవీ యాడ్లు చూస్తే మాకే డౌట్ వస్తాం. మేము ఉండేది ఇక్కడే, రోజు రేపులు జరిగి, రోజు పాక్సో కేసులు పెరిగి, అండ్ నేరం లేని వాళ్ళ పైన పాక్సో కేసులు పెట్టిస్తామని మంత్రులు మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో వెంకన్న అని చెప్పి నిజం చెప్పినందుకు ఆయన మీద పాక్సో కేసు పెట్టడానికి ఆ పోలీస్ ఎస్ఐ గారు తీసుకెళ్లి ఆయన పైన పాక్సో కేసు పెడతామంటే మేము అడ్డపడాల్సి వచ్చింది. ఊరంతా లేసి వచ్చింది. ఎన్నో కోట్లు పరువు నష్ట దావా వేసాడని మినిస్టర్ చెప్తున్నాడు. నువ్వు కోట్లు ఆ డబ్బు డిపాజిట్ చేసేవా లేదా? చేసితే నీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని నేను సవాల్ చేస్తున్నాను. నిజం చెప్పేవాడిని నేరస్తుడిగా చేసి నిందలు మోపి ఈ విధంగా అరాచకాలు జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వాళ్ళే ఈ విధంగా ప్రవర్తిస్తే సామాన్యుడు రోడ్డు మీద పోయేవాడు ఎందుకు నమ్ముతాడు? పోలీసు సిబ్బందులు నన్ను ఏమన్నా బెదిరిస్తాడా, ఏమన్నా చేస్తాడా? విచ్చలవిడిగా ఫ్రీ, ఎవడెక్కడ ఉన్నా కూడా యూ కెన్ డూ వాట్ యు వాంట్. దిస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. దిస్ గవర్నమెంట్ హెస్ ఫెయిల్డ్. దేర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్. గవర్నర్ కి వీళ్ళు ప్రోటోకాల్ ఇవ్వలేని గవర్నమెంట్ మహిళల్ని గౌరవిస్తారని మేము భ్రమపట్టం లేదు. And already today you turn TRS towards BJP. మీరు కేటీఆర్ స్టేట్మెంట్ చూసారా? వా, ఏమి స్టేట్మెంట్! ఆ విధంగా మీరు ఆ స్టేట్మెంట్ మీరు చూస్తే ఆయన ఒక ఎన్నుకున్న ప్రధానమంత్రి కాబట్టి, ఈయనను ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాబట్టి, వ్యక్తిగత విభేదాలు ఉన్నా కూడా కలిసి పనిచేస్తాం దేశం కోసం అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. వావ్! కాలుకాలి పిల్లిలాగా దేశమంతా తిరిగి ఎవరు ఏం చేయి పట్టుకోలేదు. కాంగ్రెస్ ని పొగిడితే మేమేదో లొంగిపోతామని ఆయన అనుకుంటే అది కుదరలేదు. కాబట్టి నేను ఎప్పుడూ చెప్పింది ఇదే, బీజేపీ అండ్ టిఆర్ఎస్ కలిసి ఆడే గేమ్స్, తోడు దొంగలు, కవలి పిల్లలు. సో ఇవాళ ఇదంతా దుకాణం చేసేసి వచ్చి ఇప్పుడు కేటీఆర్ ఎంత మేధావి వర్గం. ఆయన ఎన్నుకున్న ప్రధానమంత్రి కాబట్టి, ఈయన ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాబట్టి కలిసి పనిచేస్తాం దేశం కోసం. ఏంది మీరు కలిసి పనిచేసేది? ఇక్కడ ఉండే లోపాలు మోదీ గారికి కనపడటం లేదా? ఈడీ గారికి తెలవదా ఇక్కడ ఏమవుతుందో దోసుకుంటా ఉండేది? సెలెక్టివ్ గా మీరు ఈడీని పంపించేది కాదు. ఇక్కడ జరిగే నేరాలను అరికట్టిన రోజు మీరు నేరుగా ఒక పని చేస్తారనేది మేము నమ్ముతాం. దిస్ ఇస్ ద గేమ్ ఆఫ్ పొల్యూషన్ ఫర్ ద గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఇద్దరు కలిసి ఆడే గేమ్స్. వీఆర్ నాట్ కన్విన్స్డ్, వీఆర్ అషేమ్డ్. అదేవిధంగా మీరు గమనిస్తే ఇవాళ ఇంత ఎక్సైజ్ డ్యూటీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తా ఉందండి? బై ఇష్యూయింగ్ లైసెన్సెస్ నేను అడుగుతున్నాను.
వై డు యూ ఇష్యూ లైసెన్సెస్? మీరు పబ్ కల్చర్ పబ్బుల మీద తోముతున్నారు, పబ్బులు ఫ్రీగా నడవటం లేదే, మీ దగ్గర ఎక్సైజ్ లైసెన్స్ తీసుకొని నడుపుతున్నారు. హైయెస్ట్ రేట్ ఆఫ్ ఎక్సైజ్ వీళ్ళ దగ్గర 50 lakhs లైసెన్స్, 50 lakhs లైసెన్స్. అది బాగుంది, అది పప్పు కల్చర్ కాదు, అది డబ్బులు. దానికి ఏ కులము మతము ఏమీ ఉండదు. డబ్బుకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డబ్బులు వసూలు చేసి లైసెన్సులు ఎక్సైజులు ఇస్తారు, పోలీసులు వెళ్ళి మళ్ళా వాళ్ళని సతాయిస్తారు, మళ్ళీ వాళ్ళ దగ్గర మామూలు వసూలు చేస్తారు. ఆ తర్వాత కేసులు పెడితే పప్పుకి అమాయకంగా వెళ్ళినోడు వాడు ఎదుర్కొంటాడు. ఇదేం న్యాయం అండి? సుమారు 10 కోట్ల లిక్కర్ 45 రోజుల్లో, ఈ 45 రోజుల్లో సేల్ ఫర్ 10 crores. కానీ గ్రామాల్లో ఉండే విడోస్, 4 సంవత్సరాల నుంచి భర్త పోయి పోరాడుతూ ఉండే మైలు పేరు ఇవాటి వరకు ఆన్లైన్ వాళ్ళని అప్లోడ్ చేయలేదు. దిక్కు లేకుండా, భర్త చనిపోయి సహాయం లేకుండా వయసు వచ్చిన పిల్లలు వేరే సంసారాలు చేస్తూ ఉంటే, ఆడు తిరుగుతూ ఉంటే ఎవరికి ఇంత కూడా సహానుభూతి లేదు. రైతు బంధు అని చెప్పి, దళిత బంధు అని చెప్పి అందరినీ కమ్మించి ఈ విధంగా వాళ్ళని ఊరించి ఓట్లు వేయించుకున్న దరిద్రమైన ఈ ప్రభుత్వం ఎన్ని కోట్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటున్నారని నేను అడుగుతున్నాను. ఆ అడ్వర్టైజ్మెంట్ డబ్బులు ఇవ్వగలిగినోడికి విధవా స్త్రీకి నువ్వు డబ్బులు ఇవ్వలేవా? గ్రామాల్లో జరిగే అన్యాయాలు మీరు చూస్తే, రచ్చబండ కాంగ్రెస్ పార్టీ పెట్టిన రచ్చబండ ద్వారా మీరు వెళ్తే రండి, మాతో రండి, మేము తీసుకెళ్తాం. గ్రామ స్థాయిలో ఏమిటి జరుగుతూ ఉండేది, ఎంత నరకం అనుభవిస్తున్నారు ప్రజలని మీరు చూస్తారు. ఫామ్ హౌస్లు కట్టుకుని ప్రతి ఫామ్ హౌస్ ముందు మంచి నీళ్ళు ఉంటే, నీళ్లు ఉంటే వాస్తుకు మంచిదని చెప్పి గ్రామాలను ముంచేసి వీళ్ళు ట్యాంకులు కట్టేసి లిఫ్ట్ ఇరిగేషన్ తో నువ్వు నీళ్లు నింపాలి. బ్రహ్మాండమైన అచీవ్మెంట్ అంటే సారీ, ఇట్ ఈస్ ఎకనామిక్లీ నాట్ అ వయబుల్ ప్రాజెక్ట్. ఇవాళ కాకపోతే నిద్ర లేసి మీడియాతో కూడా నా రిక్వెస్ట్, ఫాలో ద ట్రూత్ అండ్ రిపోర్ట్ ద రియాలిటీ. దిస్ ఇస్ మై రిక్వెస్ట్. థ్యాంక్ యూ. ఏవండి వాళ్ళు, మాకు తెలుసు బీజేపీ ఓన్లీ ధర్నా కార్యక్రమం, దాని తర్వాత వాళ్ళు చేసేది ఏమీ లేదు. సో 4 రోజులు ఎంటర్టైన్మెంట్ అందరికి ఇన్కన్వీనియన్స్. వాళ్ళు కేంద్రానికి కూడా సిగ్నల్. ఇప్పుడు ఇద్దరం ఒకటే అనుకున్నారు కదా, మోదీ కేసీఆర్ బాయ్ బాయ్, మీకు తెలీదు. సో వీళ్ళిద్దరు ఇప్పుడు బాయ్ బాయ్. సో వీళ్ళు ధర్నా చేసినట్టు, వాళ్ళు ఏదో రియాక్ట్ అయినట్టు, అన్నీ మనకు తెలిసిన సినేరియో. ఈ వారంలో ఈ ఎపిసోడ్కి ఇది ఎంటర్టైన్మెంట్. కానీ మేము ఫాలో చేసేది, వీఆర్ చేసింగ్ the victims. We will chase until this government steps down. వీళ్ళని తొలగించే వరకు మేము నిద్రపోము. ఎందుకంటే ఇది జరుగుతూ ఉండేది అన్యాయము, మీరు చేస్తూ ఉండేది మోసము. యూ హ్యావ్ ఫెయిల్డ్ ఆన్ ఆల్ కౌంట్స్. మీరు ఇచ్చాం, ఎలక్ట్రిసిటీ ఇచ్చాం. హలో, ఎలక్ట్రిసిటీ బిల్లు పర్సంటేజ్ ఎంత పెంచారు? ఎలక్ట్రిసిటీ వల్ల రైతుకి ఎంత నాశనం, కుటుంబాలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు? మీరు 25 రూపాయలు 23 రూపాయలు యూనిట్ కొని మానైతే వృద్ధినారు. ఏంటి మీరు చేసింది? నల్లాల్లో నీళ్లు వస్తున్నాయి అంటున్నారు, మీరు ఉండే నీళ్ళ ట్యాంకులు ఎత్తేస్తామంటున్నారు. 111 జియోలో నువ్వు ఎన్వైరన్మెంట్ ఎఫెక్ట్ చేస్తున్నావు, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ నువ్వు చెడగొట్టేస్తావు. ఎవరు దీనికి బాధ్యులు అనేది నేను అడుగుతున్నాను. నువ్వు ఇప్పుడు అడ్డగోలిగా ఎలక్షన్లు ముందు పెట్టుకొని ఈ విధంగా కాకు గ్లాడిస్తే కాదు, భవిష్యత్తులో ఏమవుతుందని మేము అడుగుతున్నాం. భయం అనేది మా జాతకంలో రాయలేదు సార్. రఘునందన్ రావు గారికి చెప్పండి. కాంగ్రెస్ ఉన్నారని అట్లా వాడితే ఆయన మీద పరువు నష్ట దావా పడవచ్చు. ఎవరంట కాంగ్రెస్? ఎందుకంటే సిగ్గు పాపం. ఆ పిల్ల వీడియో పెట్టినోడు ఈ పేరు కూడా చెప్పొచ్చుగా. ఎవరంట కాంగ్రెస్ పిల్లలు ఉండేది దాంట్లో? ఇంకేమీ దొరకకపోతే వచ్చి కాంగ్రెస్ మీద పడ్డారు. Tell Raghunandan he can't be having much of a practice if he talks like this. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ వాక్యాలు ఆయన మాట్లాడుతున్నాడు. 4 రోజులు పట్టిందా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారని చెప్పడానికి? ఎందుకంత నామోషి, ఎందుకంత సిగ్గుపడ్డాడు? భయం మాకు కాదు,
వాళ్ళ గుండెల్లో రైలు పడుతుంది. ఇప్పటికే ఆయన మీద యాక్షన్ ఉంది. టెల్ హిమ్ టు బి కేర్ఫుల్. మా రియాక్షన్ వచ్చిందంటే మళ్ళీ తెలిసి వస్తుంది. I don't want to react prematurely to that situation అండి. Things are very volatile ఇవాళ దేశంలో. నాగ్పూర్లో ఇన్సిడెంట్స్ కూడా మీరు గమనిస్తున్నారు. బీజేపీ యావత్ ప్రపంచంలో భారతదేశం తల దించుకుండేటట్టు వాళ్ళు ప్రవర్తించారు. ఇన్ని రోజులుగా మేము నోరు పొట్ట కొట్టుకొని చెప్పినాము, మీరు ఈ విధంగా హిందుత్వ అనేది డోంట్ టెల్ మీ అబౌట్ హిందుత్వ. ఆయన హిందూ, నేను చాలా గర్వంగా చెప్తాను నేను హిందూ. కానీ సనాతన ధర్మం నేర్పించింది ఈ నాన్ సెన్స్ హిందుత్వ కాదు. వీళ్ళెవరు మాకు సర్టిఫికెట్ ఇవ్వడానికి? వీళ్ళు హిందుత్వ చెప్పి హిందువులు మా కులాన్ని మా మతాన్ని భ్రష్టు పట్టించే విధంగా బీజేపీ ప్రవర్తిస్తారు. లేదా నేషనల్ షేమ్, ఇంటర్నేషనల్ షేమ్ వచ్చింది దాని రోజు. యావత్ ప్రపంచం ఏకమై మన పైన దాడి చేస్తున్నారు. ఉన్న సమస్యలు పరిష్కరణ లేకుండా ఈ విధంగా ప్రవర్తించారు కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడారు. ఇవాళ ఎప్పుడూ లేని పరిస్థితి ఇది, చరిత్రలో ఎప్పుడు లేని పరిస్థితి. తెలివి తక్కువగా ఇన్ని సంవత్సరాలు 70 సంవత్సరాలు ఏమవ్వలేదు. దేశ ప్రధానమంత్రి మాట్లాడతారు, ఇట్లా ఎదవ పనులు ఎప్పుడూ అవ్వలేదు. అది కరెక్ట్. మీద ఏమైంది అనేది ఇవాళ నువ్వు జెండా ఎత్తగలుగుతున్నావే, అవన్నీ కూడా చేసింది మేము చెప్పేది వాళ్ళు, మేము చేసేది వాళ్ళు. So ఇవాళ I do not want to react to any other state's issue at this point. Let us wait. Let things calm down. Congress has always believed in secular credentials. ఈ దేశంలో ప్రతి వాడు, ప్రతి భారతీయుడికి అదే హక్కు, అదే అధికారం ఉందని రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో అందరినీ కూడా కాపాడుతూ వచ్చాము. అందరికీ మేము ప్రగతి అనేది ఏర్పాటు చేస్తూ వచ్చాము. And we are proud to say that we are a secular party and we will fight for every community in this country and we will give them the assurance they have the right to stay here. ఈ భయ ఆందోళన ఏదైతే ఈ బీజేపీ సృష్టించిందో ఇది వాళ్ళని ఖతం చేస్తుందనేది నా